ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్కు తీవ్ర అస్వస్థత ఉన్నంత గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స. గుండె సంబంధిత సమస్యతోటి అస్వస్థ, అనారోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు. 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ. వాస్తవానికి మొన్న రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. ఈయనకు సంబంధించినటువంటి ఒక ప్రధాన అనుచరుడు ఆయన హత్య జరిగింది. ఎవరు? మాగంటి గోపినాథ్ సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన చనిపోయింది. అయితే దాని వెనకాల ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిర్రో బాబా ఫసయుద్దీన్ అనో ఆయన పేరు ఉంటుంది, ఆయన ఉన్నాడనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ప్లస్ ఈయన ప్రధాన అనుచరుడు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత కొంత ఆయన మానసికంగా కుంగిపోయిండు, ఇబ్బంది పడుతున్నాడు అనేది ఉన్నది. అయితే నిన్న చాలా పత్రికలు కూడా చనిపోయాడనే రాసేసినాయి, ఛానళ్ళు, మీడియా ఛానళ్ళు. చనిపోయిండు మాగంటి గోపినాథ్ అనే పెట్టేసారు, కానీ ఆయన ఇంకా ట్రీట్మెంట్ అయితేనే ఉన్నది. అయితే నిన్న అక్కడికి వెళ్ళి హరీష్ రావు గారు ప్లస్ దాసో శ్రవణ్ గారు వీళ్ళు మాట్లాడారు. ఒకసారి హరీష్ రావు గారు మాట్లాడడం చూద్దాం. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో డాక్టర్లు వచ్చే 48 గంటల పాటు ఆయనను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తామని చెప్పారు. సో దేవుడి దయ వల్ల అంతా బాగా జరుగుతుంది. వారు మంచిగా తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్గా ఉంటారనే నమ్మకం ఉంది. రైట్ నౌ మరి అందరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వారికి పూర్తి స్థాయిలో వైద్యాన్ని డాక్టర్లు అందిస్తూ ఉన్నారు. ఇది ఇంకైతే ఇదే అంశం మీద కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన దాసోత్సవం. 23 తారీఖు నాడు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు, బోరబండ డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసియుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై, ఒత్తిడి గురై, మానసిక ఒత్తిడి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నా కుడి భుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి, సర్దార్ వీడియో తీసి మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయినరు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళ కలిపి దాదాపు 10-12 సార్లు ఫోన్ లో మాట్లాడి గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు, సర్దార్ చాలా మంచివాడు, మానవత్వం ఉన్నవాడు, బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త, నా కుడిపుజల లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యుడు పోతే ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు, ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు, కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్ కు తట్టుకోలేక ఈరోజు ఈ యొక్క దుస్థితి వాళ్ళ మాగంటి గోపినాథ్ గారికి వచ్చింది. భగవంతుడిని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా ప్రార్థిస్తా ఉన్నాం. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఎవరైతే మాగంటి గోపినాథ్కు ప్రధాన అనుచరుడుగా ఉన్నాడో, అత్యంత ఆప్తుడుగా ఉన్నాడో సర్దార్ అంటే ఆయన ఈ బాబా ఫసియుద్దీన్ వేధింపులు, ఆయన టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటే ఆయన చావుని జీర్ణించుకోలేక ఈయన కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంత మానసికంగా కుంగిపోయిండు. ఎవరు? మాగంటి గోపినాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే. కుంగిపోయి ఆయనకు హార్ట్కి సంబంధించినటువంటి దాంట్లో హాస్పిటల్లో పడ్డాడు. ఆయన కొంత సీరియస్గానే ఉంది, అత్యంత విషమంగానే ఉన్నది ఆయన పరిస్థితి. బట్ కోలుకుంటాడు అని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఒక 48 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టినామని చెప్పేసి చెప్తున్నారు. కానీ నా చాలా మీడియా ఛానల్ అందరూ ఆయన చనిపోయాడని చెప్పేసి రాసేసినాయి. ఇట్లా ఉంటుంది అత్యుత్సాహం మనలది. కానీ దీని వెనకాల బాబా ఫసియుద్దీన్ మరి ఆ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉంటే మరి నిజంగా పోలీసు వాళ్ళు నిజంగా అందులో కనుక బాబా ఫసియుద్దీన్ పాత్ర ఉంటే మరి ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఆయన చనిపోతూ ఒక వీడియో కూడా ఏదో రికార్డ్ చేశారని చెప్తా ఉన్నాడు మరి దాసో శ్రవణ్ గారు. చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చివరికి ఎక్కడెక్కడ దారిస్తుందో అర్థమైతలేదు. ఆయన కాంగ్రెస్లోకి పోయిన కాడ నుంచి కూడా చాలా రకాలుగా ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అక్కడ. చూడాలి మరి ఏమవుతుంది అనేది.